హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషిస్ దక్ష యూట్యూబ్ ఛానల్ వర్క్స్. నేనైతే ఒక కొత్త బ్లాగ్తో అయితే వచ్చేసానండి. అయితే ఈ పోస్ట్ అయితే నేను ఎప్పుడో ఒక 3 days బ్యాక్ ముందే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నాకైతే టైం అయితే కుదరలేదండి. మొన్న అయిపోయిన తదినాడు అయితే మా చెల్లికి అయితే వంటలది నోమ అయితే వాయినాలు అయితే తీర్చుకున్నామండి. 5 పేరెంటాలని అయితే ముందుగానే మేము ఏర్పాటు చేసుకుని అయితే పేరెంటాలకి నూనె, కొంగుడికాయలు, అలాగే నలుగు పిండి, గోరింటాకు అవన్నీ ముందుగానే వాళ్ళకి ఇంటికి పంపించేస్తామండి. తర్వాత రోజునైతే తెల్లవారుజామున అయితే వాళ్ళని వచ్చామని చెప్పాము. ఎందుకంటే సద్దుగుడు గౌరమ్మ దేవికి అయితే మేము ఆకైతే తీసిన తర్వాతే నోము అనేది మేము స్టార్ట్ చేస్తామండి. ఇదైతే 5 లోపే మేము అన్నీ అన్నం అది తినేసి తర్వాత మేము అనేది చేసుకుంటామండి. పేరెంటాలు ఉండగానే మేము కుడిములకి అలాగే హారతి కావాల్సిన ఉక్క పెట్టేసుకుని అయితే మేము అన్నీ రెడీ అయితే చేసుకున్నామండి. తర్వాత దేవుడి దగ్గర కూడా చదివేసుకున్నాం. పూజ అనేది అయితే మాకు 10 గంటల్లో అనేది ఆ టైంకి అయితే స్టార్ట్ అయిందండి. పంతులు గారు అన్ని పనులు అయిపోయాక కవరంతో వచ్చేసారు. ఆ తర్వాత పంతులు గారి దగ్గరుండి పూజ నోము అన్ని చేయించి కదా అది చదివిన తర్వాత నోము అది వాయినాలు అవి తీర్పించారు. పేరెంటాలకి అయితే వాయినం అయితే ఇచ్చేసాము మేము. ఆ తర్వాత అయితే ఇంకా మేము దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకున్నాము. సాయంత్రం అయితే కాలువ గైరంకి అయితే దండం పెట్టుకోవడానికని సాయంత్రం అయితే వెళ్ళామండి. అక్కడైతే కాలువ గైరంని అయితే పూజించేసుకుని అయితే కాలువ గైరంని అయితే కాలువలో కలిపేసుకుని తర్వాత ఇంటికి అయితే వచ్చేస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత మేము కొంచెంసేపు అలాగా కూర్చుని కబుర్లు అయితే చెప్పుకున్నామండి. ఆ తర్వాత అయితే వచ్చిన తర్వాత దండం పెట్టేసుకున్నాం కదా. దండం పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మేము తోరణాలు అవి చేతికి అయితే కట్టేసుకున్నామండి. ఆ తర్వాత అయితే ఇంక మేము చుక్కనైతే చూసుకుని దండం అనేది పెట్టుకున్నమాట. అప్పుడే మేము కొంచెం వాటర్ అనేది తాగి తర్వాత కొంచెం పలహారాలు అనేవి తీసుకున్నామండి. పేరెంటాలకి అయితే ఇంకా మేము పలహారాలు అవి పెట్టేసిన తర్వాత వాయినం అది ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారండి. అసలు వంటలు తది అయితే ఎందుకు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలండి, అసలు ఎలాంటి ఆచారాలు విధి విధానాలు ఉంటాయి అనేది కూడా నేను చెప్తానండి. అయితే తదియ అనేది ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంట్లో జరిగే ఒక ఆడపిల్లల పండుగ అయితే నేను చెప్పగలనండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేమైతే నేను 7వ క్లాస్ చదువుతున్న కాడి నుంచి అయితే నేనైతే తద్ది అనేది చేయడం స్టార్ట్ చేస్తామండి. చిన్నప్పటి నుంచి చిన్న వయసు ఉన్నప్పటి నుంచి మేము ఒక రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చుక్కని చూసుకొని తర్వాత గౌరీదేవి దగ్గర అయితే ప్రసాదాలు అవి పెట్టుకుని అయితే మేము దండం పెట్టుకుని అప్పుడే మేము తినేవాళ్ళం అండి. ఇప్పుడు కూడా అలాగే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క ఆడపిల్ల సరే సౌభాగ్యవతిగా ఉండాలని, మంచి మొగుడు రావాలని, పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు కలగాలని ఆ అమ్మ గౌరమ్మ తల్లికి అయితే దండం పెట్టుకుని అయితే ప్రతి ఒక్కరైతే ఈ పూజ అనేది చేసుకుంటారండి. ఈ వ్రతాన్ని పెళ్ళైన వాళ్ళు అయితే 5 సంవత్సరాలు చేసుకున్న తర్వాత 6వ సంవత్సరం ఒత్తి ఉపవాసం ఉండి 7వ సంవత్సరాన్ని ఎవరైతే వంటలది తీర్చుకుంటున్నారో వాళ్ళలో ఒక పేరెంట్ కింద ఉంచి ఆ తదియన్ అనేది వంటలు తద్ది లేకపోతే అట్ల తద్ది అనేది మేము తీర్చేసుకుంటామండి. ఆ తర్వాత నుంచి మేము మామూలుగానే ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి అలా ఉండేవాళ్ళం. అలాగే ఇంకా అంటుపళ్ళు గట్ట కాకుండా అమ్మవారి దగ్గరే దండం పెట్టుకుని అయితే మేమైతే ఇంకా అలా ఉపవాసం నుండి సాయంత్రం గౌరమ్మ తల్లికి దండం పెట్టుకుని చుక్కని చూసుకుని మళ్ళీ ఏదైనా మంచినీళ్ళు అవి తీసుకుంటామండి. అసలు గౌరమ్మ తల్లి వ్రతం ఏంటనేది అంటే అసలు మనకి వంటలు తద్ది అనేది కథ అనేది అయితే పంతులుగా చెప్పినప్పుడు అయితే నాకు అనిపించింది అనమాట. నేను చెప్పినప్పుడు అలా వినలేదు కానీ తర్వాత అనిపించింది, ఇలాగ చేసుకుంటే ఆవిడ అలాగ అయిందా అని. అసలు ఏంటి స్టోరీ అనేది వస్తే పూర్వం ఒక రాజుగారికి 7 భార్యలు ఉండేవారు. 7 మంది భార్యలు ఉన్న ఆ రాజుగారికి మాత్రం ఒక వేశ్య అయిన చిత్రాంగి పైన మక్కువ ఎక్కువగా ఉండేది. ఒకనాడు ఉండ్రాల తదియ రోజు రాజుగారు అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న రాణులను ఈ వ్రతాన్ని చేసుకుంటున్నారని తన సకుల ద్వారా తెలుసుకున్న చిత్రాంగి రాజును నిలదీసింది. నీ రాణులు అందరూ గౌరీదేవి పూజ చేసుకుంటున్నారు కదా, నేను ఒక వేశ్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్య మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండాలి. నోము జరుపుకోవడానికి అవసరమైన
సరుకులను సమకూర్చమని చిత్రాంగి రాజును అడిగింది. చిత్రాంగి చెప్పింది సబబుగానే ఉందని భావించిన రాజు చిత్రాంగి కూడా నోచుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. చిత్రాంగి భాద్రపద తదియ రోజు సూర్యోదయానికి ముందే మేలుకుని అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఉపవాసం చేసి చీకట పడగానే గౌరీదేవికి బియ్యం పిండితో ఉండ్రాలు ముత్తైదులకు వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందింది. ఇలా చిత్రాంగి 5 ఏళ్ల పాటు నిర్విఘ్నంగా ఉండ్రాలు తదియ నోము చేసుకుని ఉద్యాపన చేసి ఫలితంగా ఒక వేశ్య అయినప్పటికీ ఆమె పుణ్యస్త్రీలు పొందే సద్గతిని పొందుతుంది. చూసారండి, అమ్మవారిని తలుచుకుంటే ఎలాంటి అపవిత్రమైన పవిత్రం అవుతుందని ఈ కథ మనకి చెప్తుంది. అంటే ఏ స్త్రీకి కూడా ఎలాంటి సవితి పోరు లేకుండా అమ్మ గౌరీదేవి ఆశీర్వాదంతో నిత్య సుమంగిలి, నిత్య సౌభాగ్యవతి, ఎలాంటి పోరు లేకుండా సుఖంగా 100 ఏళ్ల పాటు ఉంటుందని ఈ వ్రతం మనకి చెప్పగానే చెబుతుందని మీకు అందరూ అర్థమవుతుంది కదండి. అందుకేనండి ఇది ఆడవాళ్ళ పండగని ఎందుకన్నామంటే గౌరీదేవి యొక్క కృప అందరికీ ఉంటుందని. థ్యాంక్ యూ అండి.